హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, అక్క పాపది బారసాల వీడియో పెట్టండి అని చెప్పేసి. సో ఇదే అయితే వీడియో అనమాట. ఎప్పటి నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము, కానీ మాకు టైం సెట్ అవ్వక అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఏంటి అంటే, పాప పుట్టిన 21 డేస్కి బారసాలు చేస్తారు యాక్చువల్గా. కాకపోతే తిని పుట్టిన తర్వాత మంచి డేస్ ఏం లేవన్నమాట. ఇంకా అందుకని పంతులు గారిని అడిగితే, పర్వాలేదమ్మా 3rd మంత్ వచ్చాక కూడా మీరు బారసాలు చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఇంక మేము అనుకున్నాం, అయితే 3rd మంత్ వచ్చాక పెడదాంలే అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా 2nd మంత్ ఎంటర్ అవుతున్నప్పుడు మేము పంతుల దగ్గరికి, మళ్ళీ శేఖర్ వాళ్ళు పంతుల దగ్గరికి వెళ్ళి అడిగారు అనమాట. అంటే 3rd మంత్ వచ్చాక ఎప్పుడు పెట్టాలి అని. ఇంకా పంతులు గారు అయితే ఏం చెప్పారంటే, 3rd మంత్ వచ్చి నెక్స్ట్ డేనే లైక్ August 11th మంచి రోజు, ఆ రోజు ఈ టైంకి పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు. మేము యాక్చువల్గా ఏం చేసామంటే, సో ఇంకా అప్పుడే చెప్పారు కాబట్టి ముందే అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకున్నాం అనమాట. లైక్ ఫుడ్ కానీ, డెకరేషన్, ఎవ్రీథింగ్ అనమాట. ఫంక్షన్ హాల్ కూడా అనుకున్నాం, ఫంక్షన్ హాల్లో పెడదామా అని చెప్పేసి. అంతా అయిపోయింది, అంతా ముందే అనేసుకున్నాం అనమాట. ముందే అనేసుకున్నాము, మాట్లాడేసాం కూడా. లైక్ అడ్వాన్స్ ఇవ్వలేదు అంతే అందరికీ, బట్ అన్నీ మాట్లాడేసుకొని రెడీగా ఉంచుకున్నాము. సో ఈ మధ్యలో ఏమైంది అంటే, మా అమ్మమ్మకి హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. తను ఐ థింక్ జూలై ఎండింగ్ ఆ టైంలో అనమాట తన హెల్త్ కొంచెం ఇష్యూ వచ్చింది. ఇంకా ఆగస్టు అలా కొంచెం హాస్పిటల్స్లో ఉండడం వల్ల మేము ఇంకా అప్పుడు మళ్ళీ అనుకున్నాం అనమాట, ఇంకెందుకులే ఇప్పుడు బారసాల అంతా హడావిడి చేయడం, బర్త్డే చేసుకుందాము, ఇప్పుడు అంత చెయ్యొద్దు, ఏదైనా గుళ్ళో తీసుకెళ్ళి నేమ్ పెట్టేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. బట్ బై గాడ్ గ్రేస్ అమ్మమ్మకి తగ్గిపోయిందనమాట. అంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే స్టేజ్కి వచ్చారు. సో ఇంకా సరే అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయారు కదా, కొంచెం శేఖర్ ఏమన్నారు అంటే, కొంచెమైనా చేద్దాము, మరీ గుళ్ళో పెడితే ఫస్ట్ మూమెంట్ కదా పాపది, తనకి గుర్తుండాలి కదా, పోనీ ఇంట్లోనే సెట్ అది వేసి సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి అన్నారు. సరే అయితే అని చెప్పేసి మేము కూడా, అమ్మమ్మ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం నార్మల్గా ఉన్నారు కాబట్టి సరే చేద్దాము అనుకున్నాము. అది కూడా ఇంకా టైం ఎక్కువ లేదనమాట అప్పటికి కూడా. సో ఇంకా మేము ఫంక్షన్ హాల్ కూడా వద్దని చెప్పేసాము. తర్వాత డెకరేషన్ అది మా ఇంటి దగ్గరే టెర్రస్ పైన ప్లాన్ చేసామన్నమాట. సో ఇంకా టెర్రస్ పైన ప్లాన్ చేసేసి చాలా తక్కువ, అసలు ఎవరికి చెప్పామో ఎవరికి చెప్పలేదో గుర్తులేదు అసలు. సరే తక్కువ మందికి చెప్పేసి కానిచ్చేద్దాము, తర్వాత బర్త్డేకి చూసుకుందాంలే అనుకున్నాము. కానీ ఆ టైం చాలా తక్కువ టైం ఉండడం వల్ల అసలు ఎవరికి చెప్పామో ఎవరికి చెప్పలేదో కూడా ఏం తెలియలేదు మాకు అసలు. ఇంకా అందరికీ చెప్పాలి అని చెప్పి లిస్ట్ రాసుకున్నాము, కానీ తెలుసు కదా మీ అందరికీ, ఏదైనా ఒక పని చేయాలంటే తక్కువ టైం ఉన్నప్పుడు ఒక టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అయ్యో రేపే ఉంది, ఎల్లుండే ఉంది అన్నప్పుడు, ఒక 2-3 డేస్లో ఉంది ఏదైనా ఫంక్షన్ అంటే ఇంకా చాలా టెన్షన్ వస్తుంది. అయ్యో అంటే ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది ఇది అని చెప్పేసి. అది కాక ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే, August 11th కదా బారసాల అని చెప్పి అనుకున్నాము. అంటే ముందే ముహూర్తం పెట్టాము కాబట్టి ఆ ముహూర్తం దాటించి మళ్ళీ ఇంకో ముహూర్తం పెట్టడం ఎందుకు అని చెప్పి ఇంకా అదే ఫిక్స్ అయిపోయాము. సో ఏంటంటే August 11th కాబట్టి August 8th వరలక్ష్మి వ్రతం అమ్మ వాళ్ళ ఇంట్లో అయ్యింది. August 9th రక్షాబంధన్. సో అమ్మ వాళ్ళు ఊరు, అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. శేఖర్ కూడా ఆ రోజు ఏదో ఈవెంట్ ఉంది, సంథింగ్ ఏదో అయ్యింది ఆ రోజు. ఇంకా అంటే ఆ రోజు కూడా మాకు టైం లేదు. ఇంకొకటి నెక్స్ట్ August 10th మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో అది కూడా కొంచెం టెంపుల్కి వెళ్ళడం, అప్పుడే సిల్వర్ ప్లే బటన్ కూడా ఒకటి వచ్చింది కదా, అది ఓపెనింగ్, ఇదంతా అయిపోయింది. ఇంకా August 11th బారసాలు అనమాట. లైన్గా ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. సో దానివల్ల మాకు ఇంకా అంత టైం అసలు దొరకలేదు. పాపను చూసుకోవడం, అవన్నీ చేసుకోవడం అంతా గందరగోళంలో అయిపోయిందనమాట. ఇంకా అందులోనే ఏదో అలా ఎవరికి చెప్పానో ఎవరికి చెప్పలేదు అసలు నాకేం గుర్తులేదు. మీరు చెప్తాను అంతలేదో తెలీదు. కొంతమందికి నేనైతే ఆ రోజు మార్నింగ్ కాల్ చేసి చెప్పాను, అంటే నైట్ 12 అయిపోతుంది, అప్పటికి నేను మెసేజెస్ చేస్తున్నాను వాట్సాప్లో. బట్ అప్పుడు నువ్వు వాట్సాప్లో మెసేజ్ చేసావు కానీ కొంతమంది చూడలేదు. మళ్ళీ వాళ్ళకి ఆ టైంలో కాల్ చేస్తే బాగోదు కదా. సో అందుకని నేను మార్నింగ్ మళ్ళీ లేచిన వెంటనే ఫస్ట్ కూర్చొని అదే చేశాను అనమాట. ఎవరైతే నైట్ మెసేజెస్కి రెస్పాండ్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ కాల్స్ చేశాను.
అండ్ వాళ్ళందరూ అయితే నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రారేమో అనుకున్నా, బట్ వాళ్ళందరూ వచ్చారు. అండ్ యాక్చువల్గా ఏంటి అంటే ఈ సెట్ అది ముందు రోజు నైట్ వేయించామన్నమాట. మేము అనుకున్నాము వర్షం పడుతుందేమో అనుకున్నాం, ఎందుకంటే ఆ ముందు కొంచెం వర్షాలు పడ్డాయి కదా. అండ్ వెదర్ రిపోర్ట్లో కూడా ఆ రోజు వర్షం పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి వచ్చాయన్నమాట. ఇంకా టెర్రస్ పైన ఓపెన్ స్పేస్ కదా, వర్షం పడితే మొత్తం అంతా స్పాయిల్ అయిపోతుంది అనుకున్నాము. లేదంటే అనుకొని ఇంట్లో సెట్ వేయించేద్దాం అనుకున్నాము. అండ్ కింద భోజనాలు పెట్టేద్దాం అనుకున్నాము. బట్ ముందు రోజు ఒకసారి చూద్దాము, ముందు రోజు బాగానే ఉంటే ఇంకా దేవుడి మీద భారం వేసేసి ఇంక వేసేద్దాం సెట్ పైన అని చెప్పి అనుకున్నాం. ముందు రోజు అంతా బాగానే ఉంది. ఇంకా అంటే ఆగస్ట్ 10th ఆ రోజు నైట్ సెట్ అది వేయించేసాం అనమాట. మాకు ఆ రోజు మేము సెలబ్రేషన్స్ కూడా మాకు టైం, అంటే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా మాకు టైం లేదు. ఎందుకంటే ఆ సెట్ అది వేసినప్పుడు దగ్గర ఉండి అవన్నీ చూసుకోవాలి కదా, ఇంకా శేఖర్ అన్నీ చేయాలి, ఇంకా అందుకని నాకు టైం అయితే లేదనమాట. ఇంకా ఆ సెట్ అది వేసినప్పుడు అంతా చూసుకొని, మీరు నమ్మరు, మేము కేక్ కట్ చేసిన వీడియో అయితే మీరు చూసారు కదా, నేను ఆల్రెడీ పెట్టాను యూట్యూబ్లో. అది అయితే మేము నైట్ 11:45 వారు 12 దగ్గరలో చేసాం మేము అసలు. ఎందుకంటే అప్పటి వరకు ఈ సెట్స్ వేయడము, తర్వాత కొన్ని లైక్ బెలూన్స్ డెకరేషన్ కోసం సంథింగ్ ఏవో కావాలని అట్లా తిరుగుతూనే ఉన్నామన్నమాట ఆ రోజు అంతా. మాకు ఇంకా టైం సెట్ అవ్వలేదు, అందుకే ఆ రోజు కేక్ కటింగ్ అది కూడా లాస్ట్లో ఏమైనా అరేంజ్ చేసింది, ఇంకా అలా చేసేసామన్నమాట కేక్ కటింగ్. లేదంటే అది కూడా ఉండదేమో. ఇంకా అయితే ఆ సెట్ అది వేసేసారు నైటే. మార్నింగ్ ఆ టెంట్ ఇవన్నీ వేయించేసాము. భోజనాలు అవి కూడా మేము మాట్లాడేసాము ఆల్రెడీ. ఇంకా అన్నీ సెట్ ఫర్ టుమారో అని చెప్పేసి మేము పడుకునేసరికి 1 అయిపోయింది. మాతో పాటు పాప కూడా పడుకోలేదనమాట. అంటే ఇంట్లో అంత గందరగోళంగా ఉంటే పిల్లలకు కూడా బేగా నిద్ర రాదు కదా. సో మేము చేస్తుంటే అన్నీ చూస్తుంది. యాక్చువల్గా ఏంటి అంటే మేము నేమ్ రివీలింగ్ ఉంది కదా, నిష్ఠా దియా అని చెప్పేసి, ఐ థింక్ నేను షార్ట్లో పెట్టుంటాను, అంత గుర్తులేదు పెట్టాను లేదు అని చెప్పి. సో అది కూడా మేము ఓన్గా చేసుకున్నాం అనమాట. అంటే బయటికి ఇచ్చి వాళ్ళు ఏదో చేస్తే అంటే మనీ పెట్టవచ్చు, కానీ మన అంతలో మనం చేస్తేనే ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఎందుకంటే మన బేబీ కోసం మనం చేస్తున్నామని ఉంటుంది కదా. సో ఇంకా మేము అనుకున్నాము, మేము మనమే ఓన్గా తయారు చేద్దామని చెప్పేసి ముందు రోజే స్టేషనరీ షాప్కి వెళ్ళి మొత్తం అన్నీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాం అనమాట. శేఖర్ కూడా అది ప్రింటింగ్ చేయించేశారు. ఇంకా ఆ పక్క అది పైన టెర్రస్ పైన సెట్ వేస్తున్నారు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి ఇది చేసాం అనమాట. నేమింగ్ బోర్డ్ది నేమ్ రివీలింగ్ అనమాట. అది చేసి అది కూడా థర్మోకాల్ షీట్కి అంత గమ్ త్వరగా అంటుకోవట్లేదు. సో అది పెట్టి దానిపైన హెవీగా వెయిట్ అది పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ ఇంకొకటి అతికిచ్చి మళ్ళీ హెవీ వెయిట్ పెట్టి ఇదంతా చేసేసరికి అలాగా లేట్ అయిపోయింది. ఇంకా పడుకునేసరికి లేట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ కొంచెం బేనే లెగవాలి, ఎందుకంటే కొంచెం అంటే పేరు పెట్టాం కాబట్టి మొత్తం ఎక్కువ పనులు ఉంటాయి కదా అని చెప్పేసి మార్నింగ్ కొంచెం 6 లేచాము. లేచిన తర్వాత వెంటనే ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఉంటే అన్నీ చేసేసుకుని ఇంకా రెడీ అయిపోయినమాట. పంతులు గారు కూడా వచ్చారు. అండ్ పంతులు గారు కూడా చాలా ఫన్నీ అనమాట. ఆయన అంటే ఎవరితో అయినా కొంచెం బేనే కలిసిపోయే టైప్ అనమాట. ఇంకా పంతులు గారు అయితే శేఖర్ని చూసి నవ్వుతున్నారనమాట. నువ్వే చిన్నపిల్లల్లో ఉన్నావు, అప్పుడే మీకు పాప పుట్టేసింది అని చెప్పేసి. పూజలో కొన్ని చేయమంటే శేఖర్ అన్నీ కొంచెం గందరగోళంగా చేస్తుంటే, ఏంటి బాబు నువ్వే చిన్నపిల్లల్లో ఉన్నావు, అప్పుడే పాప పుట్టేసిందా మీకు అని చెప్పేసి పంతులు గారు కూడా నవ్వుతున్నారనమాట. ఇంకా మేమైతే పూజ స్టార్ట్ చేసాము. నేను శేఖర్ అయితే పూజలో కూర్చొని పాపకి నేమ్ అయితే పెట్టేశాము. నేమ్ పెట్టినప్పుడు మేము యాక్చువల్గా ఏం పెట్టాలని ముందు డిసైడ్ అవ్వలేదు. నిషితా దియా అనేది మాత్రం మేము కన్ఫర్మ్ చేసుకున్నాము. ముందు కొంతమంది దేవుడి పేర్లు ఇవన్నీ పెడతారు కదా, అవన్నీ మేము అనుకోలేదు. అంటే ఏ దేవుడు పెట్టాలి ఏంటి అనేది మాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి అంత నేను ఎప్పుడు ఇంకొకరి నేమింగ్ సమయంలో కూడా నేను ఎప్పుడూ వెళ్ళలేదనమాట. సో అందుకని నాకు ప్రాసెస్ అంతా తెలీదు. నేమ్ అడిగితే నేను నిష్ఠది అని చెప్పేశాను పంతులు గారికి. చెప్తే అలా కదమ్మా, ఇలా దేవుడి పేర్లు అవి కూడా కలుపుతారు, ఏమైనా చెప్పండి అంటే అది మాకు తెలియదు అని చెప్తే అప్పుడు అక్కడ అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కొంతమంది రిలేటివ్స్ అందరూ ఉంటే వాళ్ళందరినీ అడిగితే కొన్ని నేమ్స్ అయితే యాడ్ చేశారు. ఇంకా నిషితా దియా దీనికోసం చెప్దాం అనుకున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను కదా, పాపకి నేమ్ నువ్వు అనుకుంటా మీద వచ్చింది, ఏదైనా నేమ్ సజెస్ట్ చేయండి అని చెప్తే చాలామంది చాలా నేమ్స్ పెట్టారు. అందులో నిషిత అని చాలామంది పెట్టారు. యాక్చువల్గా ఒక గమ్మత్తు ఏంటి అంటే మేము నిషిత అని ముందే అనుకున్నాము. అంటే శేఖర్కి ఎందుకో నిషిత అనేది నచ్చింది. సో శేఖర్ ముందు నుంచి నిషితానే ఉంది. నేను అన్నాను ఒకసారి మన ఫాలోవర్స్ని కూడా అడుగుదాం, వాళ్ళకి మన ఫ్యామిలీ కదా, వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేస్తారేమో చూద్దాము అనుకున్నాము.
అదేంటో మిరాకిల్ లాగా శేఖర్ అనుకున్న నేమే చాలామంది అంటే చాలామంది లైక్ ఇప్పుడు ఒక అబోవ్ 50% నిష్ఠానే చెప్పారు. ఇంకా శేఖర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంతమంది నిష్ఠ అంటున్నారు కదా! సరే చూద్దామని చెప్పేసి పంతులు గారిని అడిగామనమాట. ఇలా పంతులు గారు మేము ఇలా నిష్ఠ దియా అనుకుంటున్నాము అని చెప్పేసి. పంతులు గారు కూడా సరే అమ్మ నేను చూసి చెప్తాను అన్నారు. ఆయన కూడా చూసి అంత బాగానే ఉందమ్మా మీరు ఆ పేరు పెట్టుకోవచ్చు అని చెప్పన్నారు. ఇంకా హ్యాపీ అనమాట. మీరు చెప్పింది మేము పాటించినట్టు ఉంటుంది, శేఖర్కి ఇష్టమైన నేమ్ కూడా పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయాము. ఇంకా నేమ్ ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పకూడదు, శేఖర్ అయితే ఇంకా ఆ పేరు పిలవడం కూడా మొదలు పెట్టేసారు పేరు పెట్టకముందే. అంతలా ఫిక్స్ అయిపోయారు అనమాట, ఇంకా అదే పెట్టాలి అని చెప్పేసి. ఇంకా అయితే ఆ రోజు నేమ్ అయితే నిష్ఠది అనుకున్నాము. ముందు కొంచెం వెంకటేశ్వర స్వామి నేమ్స్, దుర్గమ్మ తల్లిది నేమ్, ఇంకా మంది వైజాగ్ కాబట్టి సింహాద్రి అప్పన్న స్వామి నేమ్, ఇలా ఇవన్నీ సాయిబాబావి అండ్ శేఖర్ వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళ నానమ్మ వాళ్ళవి అలా మొత్తం కలిపి చాలా పెద్ద పేరు అయితే పెట్టారు. ఇంకా అదంతా చెవులో చెప్పమని అనమాట. మనకి అంత పెద్ద పేరు గుర్తుపెట్టుకుని కష్టం కదా. పంతులు గారు అన్నీ నీట్గా ఒక పేపర్ మీద రాసిస్తే అది చూసి పాప చెవులో చెప్పామన్నమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసి పాపకి నోట్లో పాలు పోసేసి చిన్న ఉంగరంతో పాలు పోసి వాళ్ళైతే నేమ్ని చెవులో చెప్పారు. ముందు నేను శేఖర్ చెప్పారు, తర్వాత నేను, తర్వాత అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చి పాలు పోసి తన నేమ్ అయితే తన చెవులో చదివారనమాట, నిష్ఠదియా అని చెప్పేసి. సో ఇంక పాప కూడా మేము పేరు పెడితే భలే నవ్వింది. నిజంగా కరెక్ట్గా మేము పేరు చెప్తున్నాం నవ్వుతుందనమాట. అందరు నీకు కూడా పేరు నేమ్ నచ్చిందా అని చెప్పేసి అందరూ నవ్వుతున్నారనమాట. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయింది. పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పంతులు గారు వెళ్ళిపోయారు. తర్వాత ఉయ్యాల్లో అయితే వేసామన్నమాట. ఉయ్యాల్లో వేసినప్పుడు కూడా తను పడుకోపోయి ఉందనమాట పాప. ఉయ్యాల్లో వేసినప్పుడు కొంచెం పడుకోనుంది కాబట్టి ఏం అనలేదనమాట. ఎందుకంటే ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. మేము ఒకటి చాలా ఏం భయపడ్డాము అంటే ఎండ ఇంతగా ఉంది, పాప అసలు సపోర్ట్ చేస్తుందో లేదో ఇంత ఎండలో, అంటే అది కూడా మేము వేసిన పట్టుబట్టలు. అందరూ మమ్మల్ని అడగడమే ఆ పట్టుబట్టలు అవసరమా ఇప్పుడు అని చెప్పి. బట్ తింది ఫస్ట్ ఈవెంట్ కదా, అది కూడా అమ్మాయి కాబట్టి తెలుగు అమ్మాయిలాగా పట్టులంగా వేసుకొని ఉంటే చాలా బాగుంటుందని చెప్పి ఇది నా కోరిక అనమాట. నేను శేఖర్ని అడిగాను, సరే పూజ నీకు ఏది నచ్చితే అదే చేద్దాము, 10,000 తీసుకుందాం అన్నారు. మేము లక్కీ షాపింగ్ మాల్కి ఇలా వెళ్ళాము. ఇలా పాపకి హాఫ్ లంగా జాకెట్ కావాలి అని చెప్పి అంటే వాళ్ళు ఒకటి ఫస్ట్ ఇదే తీసేసారనమాట. శేఖర్ నీ శారీకి కూడా మ్యాచ్ అవుతుంది, కొంచెం పర్లా తీసేసుకో అన్నారు. నెక్స్ట్ ఎన్ని కలర్స్ చూపించినా శేఖర్కి అయితే అస్సలు నచ్చలేదు. బుజ్జి ఇదే ఫిక్స్ ఇదే తీసుకో అన్నారు. ఇంకా మేము తీసుకొని ఆ రోజు ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా అన్నీ గాజులు కానీ హెయిర్ బ్యాండ్ కానీ అన్నీ ఆ లంగా జాకెట్ తగ్గట్టు తీసుకుందాం. హెయిర్ బ్యాండ్ కొంచెం కలర్ డిఫరెన్స్ వచ్చింది, ఎందుకంటే మాకు ఆ కలర్స్ ఏం దొరకలేదనమాట. ఇంకా రెడీ చేయడం అయితే ఏమన్నా రెడీ చేసింది పాపని. ఇంకా అనుకున్నాం అనమాట, ఆ పట్టు లంగాలో అంత ఎండలో ఉండదో గోల పెట్టేస్తుంది ఎలా మళ్ళా ఏంటి అనుకున్నాము. బట్ అసలు చూడండి ఎలా ఉందో, ఆడుకుంటుంది హ్యాపీగా. చాలాసేపటి వరకు పడుకోపోయింది, తర్వాత లేచిన తర్వాత కూడా బాగానే ఆడుకుంటుంది అనమాట. అంటే తనకి కొత్తగా ఉంది కదా ఇదంతా చూస్తుంది. ఆ పైన ఉయ్యాల పైన ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా డెకరేషన్వి, అవి చూసుకొని ఏంటివి అని చెప్పి అట్లా చూసుకొని ఆడుకుంటూనే ఉంది. కానీ ఎక్కడ గోల్ చేయలేదు, అస్సలు ఏడలేదు. మేమందరం షాక్ అనమాట. మా పెద్ద మావయ్య అయితే అమ్మ అందరూ అసలు ఆ బట్టలు ఏంటి అలా ఉంచేశారు పాపని, అసలు బాగోదు, తను ఇరిటేషన్గా ఫీల్ అయిపోతుందో తీసేయండి అని చెప్పి మావయ్య అయితే చాలా గోల్ చేశారనమాట. శేఖర్ ఏమో లేదు పెద్దనాన్న ఫొటోస్ అవి తీయాలి కదా, ఉంచండి బాగానే ఉంది కదా, పాప ఆడట్లేదు కదా అని చెప్పేసి. పెద్ద మావయ్యకి ఆడపిల్లలు అంటే పిచ్చి అనమాట. అందుకే ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు అందరూ అబ్బాయిలే పుట్టారు. సో ఫస్ట్ టైం ఆడపిల్ల పుట్టింది కదా, అందుకే మావయ్యకి చాలా ఇష్టం ఆడపిల్ల అంటే. ఇంకా అందుకే చాలా కేర్గా చూసుకున్నారు. సో ఇదే నేను చెప్పాను కదా నిష్ఠదియా అని చెప్పేసి నేమింగ్ బోర్డ్ చేసామని, అదే నేమ్ రివీలింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ వచ్చారు. అందరూ కూడా గ్రూప్ ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నారు. అండ్ గిఫ్ట్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను అని చెప్పేసి, కస్టమైజ్ చేయించుకున్నా అని చెప్పి. పర్సనల్గా అయితే అంటే నేను పేజ్ని ప్రమోట్ చేయడానికి చెప్పట్లేదు, నిజంగా నేను తీసుకున్నాను. నాకు నచ్చింది. చాలామంది చెప్పారనమాట గిఫ్ట్స్ చాలా బాగున్నాయి, ఆ ప్యాకింగ్ కానీ ఆ బాక్స్ కానీ ఆ బాక్స్కున్న డిజైన్ కానీ. ఇది నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను చూడండి మీరు కూడా. ఆ డిజైన్ కానీ అండ్ బ్లౌజ్ పీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి, ఎక్కడ చేయించామని చాలామంది కూడా అడిగారు నన్ను.
సో చెప్పాను కదా, మనం ఇచ్చేది ఎవరికైనా నచ్చితే మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఇది ఫస్ట్ ఈవెంట్ కాబట్టి ఇలా ఇద్దామని ప్లాన్ చేసాము. అండ్ అందరికి కూడా నచ్చాయి. ఇంకా అందరికీ తాంబూలాలు అయితే కింద ఇచ్చేసామనమాట. ఎందుకంటే పైన ఎండగా ఉంది అండ్ అందరూ భోజనాలు చేస్తున్నారు కదా, ఇంక మళ్ళీ పైన ఇస్తే మళ్ళీ అంత చిక్కాగా అయిపోతుంది అని చెప్పేసి కిందకి తీసుకొచ్చి తాంబూలాలు అయితే ఇచ్చాము. ఇంకా అందరూ పాపను కూడా కిందకి తీసుకొచ్చేసిన తర్వాత చెప్పా కదా, మా మామయ్య అస్సలు ఒప్పుకోవట్లేదని లంగా జాకెట్లో ఉంచడానికి. తనకి ఇరిటేషన్ ఉన్నా లేకపోయినా మా మావయ్యకి అసలు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. వద్దు లంగా జాకెట్ తీసేయండి, నార్మల్ ఫ్రాక్ ఏదైనా వేయండి అని చెప్పి ఇంకా తీసేసి, మావయ్య అలా అంటుండే ఇంక తీసేసి వెంటనే ఫ్రాక్ కాటన్ది అయితే ఒకటి వేసామన్నమాట. ఇంకా పడుకొని ఉంది, అందరూ ఫొటోస్ తీసుకుంటే తను మాత్రం హ్యాపీగా పడుకొని ఉందన్నమాట. అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. శేఖర్ ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు, నేను ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. సో అందరం హ్యాపీ అనమాట. నేనైతే కూడా చాలా సింపుల్గా రెడీ అయ్యాను. శారీ ప్రీ ప్లేటింగ్ చేయించేసుకున్నాను, ఎందుకంటే నాకు శారీ సరిగ్గా కట్టుకోవడం రాదు. సో ప్రీ ప్లేటింగ్ చేంజ్ చేసుకున్నాను. అండ్ జ్యువెలరీ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నా, హెవీగా ఇది చేసుకోవాలని అయితే అనుకోలేదు. అండ్ ఇంకేంటంటే మేకప్ అయితే అస్సలు వేసుకోలేదు. నేను నార్మల్గా ఎప్పుడు ఎలా రెడీ అవుతానో అట్లా రెడీ అయ్యాను. హెయిర్ స్టైల్ కూడా ఇంకా నార్మల్గానే వేయించుకున్నాను అనమాట. ఇంకా అంత సింపుల్గా ఉన్నాము. వచ్చిన ప్రతి ఒక్కరు పాపకి బట్టలు కానీ పట్టీలు కానీ చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చారనమాట. మీకు ఒకవేళ పాపకి గిఫ్ట్స్ ఏవి వచ్చాయో అది కూడా ఒక వీడియో చేయండి అక్క అంటే నేను తప్పకుండా చేస్తాను. అది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చెయ్యాలా వద్దా అని చెప్పేసి. మీరు చెయ్యండి అని చాలామంది వరకు కామెంట్స్ వస్తే మాత్రం నేను తప్పకుండా ఆ అన్బాక్సింగ్ది కూడా వీడియో చేస్తాను. ఇప్పటికి వచ్చి నిజం చెప్తారు, ఇప్పటికి వచ్చి ఏ గిఫ్ట్స్ వచ్చి నేను కూడా ఇప్పటి వరకు ఓపెన్ చేసి చూడలేదు. ఎందుకంటే బార్సల్ అయిన వెంటనే మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టేస్తాం అనమాట. 3rd month వచ్చిన తర్వాత అడుగు పెట్టేస్తే మనం ఎప్పుడైనా వెళ్ళి రావడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఆ గిఫ్ట్స్ అన్నీ అలానే అట్టకపైన పెట్టేసి అలా వదిలేసాం. ఇప్పటి వరకు అసలు అందులో ఏమి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఏంటి అనేది కూడా తెలీదు. ఈ వీడియోలో చూసాక తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇది వీళ్ళు ఇచ్చారు, ఇది వీళ్ళు ఇచ్చారు అని చెప్పేసి. సో అవన్నీ ఓపెన్ చేయమని మీరు నాకు పెడితే కామెంట్, మీకే డైరెక్ట్గా అప్పుడే ఓపెన్ చేస్తాను అనమాట వీడియోలోని. ఇంకా అనుకున్నట్టే బాగానే అయింది పాప బారసాల అయితే. అంటే మేము ఇంకా ఏమంటారు ఫంక్షన్ హాల్లో ఇంకొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము. బట్ అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కదా. బట్ ఎలా అయినా కూడా బాగానే అయ్యింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయినా అవ్వకపోయినా అయిన దాంట్లో కూడా మేము సంతోషంగా ఉన్నాం, బాగా అయిందనమాట. ఇంకా ఆ రోజు అయిపోయిన తర్వాత అందరం లాస్ట్లో కొన్ని గ్రూప్ ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా లంచ్ చేసామన్నమాట. లాస్ట్లో తిన్నాము అందరము. నేనైతే పెరుగన్నం తిన్నా, అన్నీ తినకూడదు అంటారు కదా. సో తినేసిన తర్వాత ఒక 4 అలా అయింది. ఆ రోజు పంతులు గారు ముహూర్తం పెట్టేశారు అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా స్వీట్స్ అవన్నీ పట్టుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మండే ఈవినింగ్ కదా వెళ్ళాను. ఇంకా అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే వరలక్ష్మి వ్రతం ఎలాగో చేసుకోవాలి కదా నువ్వు, వరలక్ష్మి వ్రతం అది చేసుకొని సాటర్డే ఈవినింగ్ అలా వెళ్దు కానీ ఈ 1 వీక్ ఇక్కడే ఉండిపో అని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి 1 వీక్ ఉండిపోయాను. ఫ్రైడే అక్కడ వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నాను. సాటర్డే ఈవినింగ్ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. మళ్ళీ ఐ థింక్ 5th monthలో ఎప్పుడో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతా. అంతవరకు కొన్ని వర్క్స్ అవి ఉన్నప్పుడు అటు ఇటు తిరగాలి కదా అని చెప్పేసి 3rd monthలో అడుగు పెట్టేశాను అనమాట. అండ్ పూజలు అవన్నీ కూడా ఉన్నాయి కదా, సో అందుకే అడుగు పెట్టడానికి మెయిన్ కారణం. ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి ఇవన్నీ ముందు వచ్చేసాయి కదా, సో ఇవన్నీ చేసుకోవాలంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో తప్పకుండా అడుగు పెట్టాలి అని చెప్పేసి ఇంకా మా పాప బారసాల అయితే ఇలా జరిగింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. నేను కానీ శేఖర్ కానీ మేము అందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము, అంతా బాగానే అయింది అని చెప్పేసి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. బాయ్.